అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. ఇప్పుడు మనం డిఎస్సికి సంబంధించి సైకాలజీ సబ్జెక్ట్లో ప్రాక్టీస్ టెస్ట్ పేపర్ చూస్తున్నామండి. ఈ ప్రాక్టీస్ టెస్ట్స్ ఎందుకు పెడుతున్నాము అని అంటే, ఈ వీడియోస్ ఆల్రెడీ మీరు ప్రిపేర్ అవుతూనే ఉంటారు. సో మీ ప్రిపరేషను ఎంతవరకు వచ్చింది అన్నది ఒక ఐడియాకి రావడం కోసం ఈ ప్రాక్టీస్ టెస్ట్ పెడుతున్నాము. సో ఇవి అటెంప్ట్ చేయడం వల్ల మీరు ఇంకా ఏ టాపిక్స్ మీరు చదవాలి, ఇంకా సబ్జెక్ట్ ఎంతవరకు నేర్చుకోవాలి అన్నది మీకు ఒక ఐడియా రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో మాదొక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో చూస్తున్న వాళ్ళందరూ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియోస్ని షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా కొంచెం ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే మన ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడు క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 1. ఈ రకం పంపక శైలిలో తల్లిదండ్రులు పిల్లల పట్ల ఉపసంహార స్వభావం కలిగి ఉంటారు. ఆప్షన్స్: సాధికారతత్వ, జోక్యరహిత, జోక్య సహిత, అంగీకారతత్వ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, జోక్యరహిత. క్వశ్చన్ నెంబర్ 2. జేవికే కిట్స్ ఈ తరగతుల పిల్లలకు ఇస్తారు. ఆప్షన్స్: 6వ తరగతి నుంచి 10వ తరగతులు, 1 నుంచి 10 తరగతులు, 1 నుంచి 12 తరగతులు, 1 నుండి 5 తరగతులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, 1 నుండి 10 తరగతులు. ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఈ జేవికే కిట్స్ అన్నది ఈ స్కీమ్ నేము చేంజ్ అయింది, ఒకసారి గమనించండి. క్వశ్చన్ నెంబర్ 3. బాలలు తమ సొంత ఆలోచనలను నమోదు చేసేందుకు ఉపయోగించే పుస్తకం. ఆప్షన్స్: కేస్ స్టడీ, పరిపృచ్ఛ, పర్యాలోచన పత్రికలు, సంఘటన రచన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, పర్యాలోచన పత్రికలు. క్వశ్చన్ నెంబర్ 4. టాబ్యులారస అనగా ఆప్షన్ చూడండి: కాగితం, పలక, ఏమీ రాయని పలక, మనసు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, ఏమీ రాయని పలక. క్వశ్చన్ నెంబర్ 5. మనం డిజిటల్ లాకర్ ద్వారా గరిష్టంగా పొందగలిగే నిల్వ స్థలం. ఆప్షన్స్: 1 GB, 100 GB, 10 GB, 20 GB. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, 1 GB. క్వశ్చన్ నెంబర్ 6. తల్లిదండ్రుల అభిప్రాయం ప్రకారం జగడగొండ్లు వయస్సు. ఆప్షన్స్: శైశవ దశ, ఉత్తర బాల్య దశ, పూర్వ బాల్య దశ, యవ్వనారంభ దశ. కరెక్ట్ ఆన్సర్ ఉత్తర బాల్య దశ. క్వశ్చన్ నెంబర్ 7. ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి చిన్న పిల్లాడిలా ఏడవడం అనేది. ఆప్షన్స్: పరిహారం, ప్రతిగమనం, ప్రక్షేపణం, ఉదాత్తీకరణం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, ప్రతిగమనం. క్వశ్చన్ నెంబర్ 8. ప్రతి మానవ వికాస దశలలో వికాసపు మైలురాళ్లను నిర్దేశించిన వాడు. అంటే డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ని నిర్దేశించిన వాడు అనమాట. ఆప్షన్ చూడండి: ఎలిజబెత్ హర్లాక్,
స్కిన్నర్, హవిగ్ హార్ట్స్, పియాజే. కరెక్ట్ ఆన్సర్ హవిగ్ హార్ట్స్. వీడియో చూసే వాళ్ళందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, దయచేసి చివరిలో మీకు ఎన్ని బిట్స్ అయితే కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారో ఆ నెంబర్ని మాత్రం కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 9. జరగబోయే కుంటనం వల్ల ఏర్పడేది. ఆప్షన్స్: అసూయ, వ్యాకులత, కుతూహలం, భయం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, వ్యాకులత. క్వశ్చన్ నెంబర్ 10. ప్రేరణ అభ్యసనకు మూలాధారం అని చెప్పింది. ఆప్షన్స్: క్రో అండ్ క్రో, థార్న్డైక్, వుడ్వర్త్, క్రైగ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, క్రో అండ్ క్రో. క్వశ్చన్ నెంబర్ 11. పాఠంపై విద్యార్థులకు ఆసక్తి కలిగించడానికి ఉపాధ్యాయులు ఆప్షన్ చూడండి: నోట్స్ రాయమని చెప్పాలి, చర్చలు నిర్వహించాలి, సీరియస్గా పాఠం చెప్పాలి, క్రమశిక్షణతో కూర్చోమని చెప్పాలి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, చర్చలు నిర్వహించాలి. క్వశ్చన్ నెంబర్ 12. బడి బయటి పిల్లలు అనగా. ఆప్షన్స్: మధ్యలో బడి మానేసిన పిల్లలు, బాల కార్మికులు, తరచుగా గైర్హాజరయ్యే పిల్లలు, అధిక వయస్సు అభ్యాసకులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, మధ్యలో బడి మానేసిన పిల్లలు. క్వశ్చన్ నెంబర్ 13. అభ్యసనంలో పీఠభూమి దశ. ఆప్షన్స్: వేగం ఎక్కువ, చాంచల్యం, శాశ్వతం, తాత్కాలికం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, తాత్కాలికం. క్వశ్చన్ నెంబర్ 14. ఎరిక్సన్ ప్రకారం వ్యక్తులు తమ ఆలోచనలు, భావనలు, సిద్ధాంతాలకు అనుగుణమైన వ్యక్తులతో సంబంధాలు ఏర్పరచుకోవడం అనేది ఈ స్థాయిలో జరుగుతుంది. ఆప్షన్స్: మధ్య వయోజన దశ, పరిపక్వ దశ, వయోజన దశ, పూర్వ వయోజన దశ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, పూర్వ వయోజన దశ. క్వశ్చన్ నెంబర్ 15. క్రింది వాటిలో మొదటి సాంఘీకరణ ఏజెన్సీ. ఆప్షన్స్: కుటుంబం, పాఠశాల, సమాజం, ఇరుగు పొరుగు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, కుటుంబం. క్వశ్చన్ నెంబర్ 16. మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్ అనే పుస్తక రచయిత. ఆప్షన్స్: స్కిన్నర్, విక్టర్ ఫ్రాంకిల్, థార్న్డైక్, బ్రూనర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, విక్టర్ ఫ్రాంకిల్. క్వశ్చన్ నెంబర్ 17. మానసిక వయస్సు భావనను మొట్టమొదట సూచించినది. ఆప్షన్స్: ఆల్ఫ్రెడ్ బినే, స్టెర్న్,
టెర్మన్ ఎడ్వర్డ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఆల్ఫ్రెడ్ బినే. క్వశ్చన్ నెంబర్ 18. ఎన్ఈపి 2020 ప్రకారం విద్యా ప్రణాళిక నిర్మాణం 5+3+3+4లో 4వ స్థాయి ఈ వయస్సు వారికి ఉద్దేశించబడినది. ఆప్షన్స్ 13 నుంచి 16 సంవత్సరాలు, 14 నుంచి 18 సంవత్సరాలు, 12 నుండి 15 సంవత్సరాలు, 15 నుండి 19 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 14 నుంచి 18 సంవత్సరాలు. క్వశ్చన్ నెంబర్ 19. ప్రస్తుత స్థితిని పరిశోధన చేసే పద్ధతి. ఆప్షన్స్ చారిత్రక, సహసంబంధ, వర్ణనాత్మక, చరాత్మక. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 వర్ణనాత్మక. క్వశ్చన్ నెంబర్ 20. పియాజే ప్రకారం పిల్లవాడు తన దగ్గర ఉన్న బొమ్మకు స్నానం చేయించే దశ. ఆప్షన్స్ ఇంద్రియ ప్రచాలక, పూర్వ ప్రచాలక, మూర్త ప్రచాలక, అమూర్త ప్రచాలక. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 పూర్వ ప్రచాలక. క్వశ్చన్ నెంబర్ 21. బహుళైచ్ఛిక ప్రశ్నలు దీనికి సంబంధించినవి. ఆప్షన్స్ పునఃస్మరణ, గుర్తింపు, పునరభ్యసన, ఏకాగ్రత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 గుర్తింపు. క్వశ్చన్ నెంబర్ 22. అధిక వర్షాల వల్ల వరదలు రావచ్చునని తల్లిదండ్రులు భయపడుతున్నారు. అందువల్ల 5 ఏళ్ల ఆనంద్ కూడా భయపడుతున్నాడు. ఇది ఆప్షన్ చూడండి. ప్రత్యక్ష అనుకరణ ద్వారా ఏర్పడిన భయం, వస్తువులకి సంబంధించిన భయం, బాధాకరమైన అనుభవాల ద్వారా ఏర్పడిన భయం, వయస్సుతో పాటు ఏర్పడిన భయం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ప్రత్యక్ష అనుకరణ ద్వారా ఏర్పడిన భయం. క్వశ్చన్ నెంబర్ 23. ఆట స్థలంలో ఆడుకునే విద్యార్థులను పరిశీలించడం. ఆప్షన్స్ సహజ పరిశీలన, నియంత్రిత పరిశీలన, కృత్రిమ పరిశీలన, అంతఃపరిశీలన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 సహజ పరిశీలన. క్వశ్చన్ నెంబర్ 24. బ్రోనర్ త్రివిధ జ్ఞానం యొక్క క్రమం. బ్రోనర్ త్రివిధ జ్ఞానం యొక్క క్రమం అడిగాడు. సో కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ 3లో ఫస్ట్ క్రియాత్మకం, నెక్స్ట్ భావనాత్మకం, తర్వాత ప్రతీకాత్మకం. సో దీని యొక్క క్రమం ఏంటంటే ఫస్ట్ క్రియాత్మకం, తర్వాత భావనాత్మకం, తర్వాత ప్రతీకాత్మకం. క్వశ్చన్ నెంబర్ 25. ప్రతీకాత్మకం, క్రియాత్మకం, భావనాత్మకం. ఇది ఎవరు చెప్పారంటే ఆప్షన్ చూడండి. విల్హెల్మ్ వూంట్, ఎరిక్సన్, జాన్ స్టూవర్ట్ మిల్, గెస్సెల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 జాన్ స్టూవర్ట్ మిల్. క్వశ్చన్ నెంబర్ 26.
కావాలని మర్చిపోవడం అనేది ఆప్షన్ చూడండి, అవరోధం, స్మృతి క్షయం, దమనం, స్మృతి నాశనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, దమనం. క్వశ్చన్ నెంబర్ 27. ట్యాట్లో చిత్రాలు ఉన్న కార్డుల సంఖ్య ఆప్షన్ 20, 10, 31. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, 30. క్వశ్చన్ నెంబర్ 28. అన్వేషణ పద్ధతి అనేది ఆప్షన్స్ ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి, విద్యార్థి కేంద్రీకృత పద్ధతి, ఉపాధ్యాయ కేంద్రీకృత బోధన, విద్యార్థి కేంద్రీకృత బోధన, విషయ కేంద్రీకృత బోధన, పరస్పర చర్యా బోధన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, విద్యార్థి కేంద్రీకృత బోధన. క్వశ్చన్ నెంబర్ 29. వ్యక్తి పూజ అనే మానసిక ప్రక్రియలో ఇమిడి ఉన్న అభ్యసనం ఆప్షన్స్ పరిశీలనాభ్యసనం, యత్నదోష పద్ధతి, కార్య క్రమయుత అభ్యసనం, ఆవిష్కరణ అభ్యసనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, పరిశీలనాభ్యసనం. క్వశ్చన్ నెంబర్ 30, లాస్ట్ క్వశ్చన్. షటిల్ కాక్ ఆడుతున్నప్పుడు బ్యాడ్మింటన్ నైపుణ్యాలు మనకి ఇబ్బంది కలిగిస్తే ఆప్షన్స్ అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, శూన్య బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, ప్రతికూల బదలాయింపు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మీరు ఎన్ని బిట్స్ అయితే ముందుగా కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారో ఆ నెంబర్ని కామెంట్ సెక్షన్ ద్వారా మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.